మమ్మల్ని అందరూ ఆహ్వానించి మనస్ఫూర్తిగా మన పార్టీ జెండాని మనం ఘనంగా ఎగరేసుకోవడం నిజంగా నేను గర్వపడుతున్నాను. సో పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక గ్రామంలోనే మనం ఇంత సమైక్యంగా ఉన్నత ఆశయాలు సాధించుకోవడానికి కోసం నిన్న రాత్రి 7:30కి అనుకుంటా నేను శ్రీనివాస్ గారికి చెప్పాను, 2 గ్రామాలు ఒకేసారి చేసుకుంటే బాగుంటుందేమో, మళ్ళీ రావడం కుదరపోవచ్చు కాకర్లమూడి కంటే. ఆయన అప్పటికప్పుడే అందరినీ సమయయుతం చేసి ఈ కార్యక్రమం చేయడం వెనుక మనం కూడా మన జీవితంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ నిర్మాణం కూడా ఎంత కష్టపడి ఇటుక వేసుకుంటూ 10 మందిని కలుపుకుంటూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఒక గౌరవం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామంటే ఎంతోమంది కష్టపడి జెండా మోసి పార్టీ కోసం ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పనిచేసిన మన జన సైనికులు, మన వీర మహిళలు, మన నాయకత్వం, వీళ్ళందరూ కూడా ఒక కష్టమైన ప్రయాణం చేశాం. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ తోటో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో పూర్తి అవ్వదు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున్న పరిస్థితులు, రాజకీయంగా ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లోకి పార్టీ పెట్టాలని అనుకోరు. రాష్ట్ర విభజన జరిగింది, సమైక్య రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు ఆ రోజులు ఉన్న పరిస్థితులు వేరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయి కనీసం ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం కష్టపడి ముందుకెళ్తుంటే తెలుగు ప్రజల గురించి ఆలోచించి, ఎందుకు మన ప్రాంత ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదనే ఆవేదనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జనసేన పార్టీ స్థాపించారు. ప్రతి సందర్భంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఆ రోజున జెడ్పీటీసీలు గాను, ఎంపీటీసీలు గాను, సర్పంచ్లు గాను, మహిళలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చాలా అద్భుతంగా ముందుకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు జెడ్పీటీసీగా మన అనురాధ గారు కూడా నిలబడ్డారు మన పార్టీ తరఫున. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అంకిత భావంతో. కొద్దిసేపు మీరు మాట్లాడకుండా ఉంటే నేను ఉపన్యాసం చెప్పగలుగుతా, లేదా మీరు బిజీగా ఉన్నారంటే కాదు కదా, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా, అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఎలక్షన్ వలన మార్పు రాదని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలన్నీ కూడా పర్యటించి ఒక్క ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఏ విధంగా మన రాష్ట్రానికి ఈరోజు అంధకారంలో నెట్టారో మీకు అందరికీ తెలుసు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు మనం అప్పులు చేసాం ఈ 5 సంవత్సరాల్లో. కానీ గ్రామ స్థాయిలో ఒక యువతకు ఉద్యోగం ఇచ్చే విధంగా, ఒక పరిశ్రమ వచ్చే విధంగా, పెట్టుబడులు పెట్టడానికి 10 మంది తిరిగి వస్తే మనం ఆకర్షితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే అప్పుడే రాగలుగుతారు. చందు శ్రీనివాస్ గారు ఇప్పుడే చెప్పారు మీకు, ఇతర దేశాల్లో ప్రధానంగా వాళ్ళు చూసేది ఏంటంటే, ఒక పట్టణానికి వెళ్ళి మనం నివసించాలి, ఒక గ్రామానికి వెళ్ళి మనం ఉండాలంటే రోడ్ల సౌకర్యం ఉందా, మంచినీటి సరఫరా ఉందా, అక్కడ మనకి కావాల్సిన సరుకులన్నీ దొరుకుతాయా, ఇటువంటివి ఆలోచిస్తారు. అసలు మన దగ్గర మన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇందాక కాకర్లమూడికి వచ్చే రహదారి ఏ విధంగా మారిపోయిందో మీరే చూశారు. ఈ రోజున తెనాలికి వెళ్ళాలంటే మనం చక్రాయపాలెం మీదుగా బురిపాలెంకి ఎన్ని గుంటలు మనం చూస్తున్నామో, ఎన్ని ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నామో మీకు తెలుసు. ఎక్కడైనా పాపం 2 వీలర్ పైన బైకుల మీద మన యువత హడావడిగా కొంచెం స్పీడ్కి వెళ్ళినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి. పెదరావూరు నుంచి నందివేలు వరకు 4 లేన్ల రహదారి ఆ రోజు నేను